హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఘీ కారం దోశ, చీజ్ కారం దోశ, ఉత్తపం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కారం ప్రిపరేషన్. 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 3 వెల్లుల్లి, 3 రెడ్ చిల్లీ వేసి సాట్ చేయండి. ఆ తర్వాత 1/2 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పెద్దది. దాన్ని సాట్ చేయండి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు. 1/2 టమాటో పెద్దది సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, సాట్ చేయండి. మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మగ్గపెట్టండి. మొత్తం అంతా మగ్గిపోయిందండి. దీన్ని 10 నిమిషాలు చల్లార్చండి. ఆ తర్వాత గ్రైండింగ్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేయండి. వాటర్ ఏం వేయకండి. ఇప్పుడు బ్యాటర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 4 టీ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ వేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల పుచ్చగింజలు వేసి రోస్ట్ చేయండి కొంచెం లైట్గా, పచ్చివాసన పోయేలాగా. ఇలా రోస్ట్ అయిందని 10 నిమిషాలు చల్లార్చండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 5 పిస్తా, 5 బాదం, ఇందాక వేయించిన ఆ రోస్ట్ నట్స్ వేయండి. తర్వాత గ్రైండ్ చేయండి. దీంట్లో 2 ఎగ్స్, ఆ తర్వాత 1/2 కప్పు నీళ్లు పోయండి. దీనికి తగినంత ఉప్పు, పొడి కొట్టిన కల్లుప్పు వేసేయండి. గ్రైండ్ చేయండి. ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి కావాలంటే. ఇప్పుడు ఘీ కారం దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి ముందుగా పెనం మీద నెయ్యి వేసి రుద్దండి. ఆ తర్వాత ఈ బ్యాటర్ని పోర్ చేయండి, స్లైట్గా స్ప్రెడ్ చేయండి. దాని మీద నెయ్యి వేయండి. 1 మినిట్ పాటు అలా కుక్ చేయండి. ఆ తర్వాత దాని మీద కారం అప్లై చేయండి. దాని మీద కొరియాండర్ వేసేయండి. దీన్ని ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న ఆ కారంతో సర్వ్ చేసుకోండి. చీజ్ కారం దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా పెనం మీద నెయ్యి వేసి స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత దానికి బ్యాటర్ వేయండి. దాన్ని కూడా స్లైట్గా స్ప్రెడ్ చేయండి. దీని మీద నెయ్యి వేయండి కొద్దిగంత. 1 మినిట్ పాటు కుక్ చేయండి. ఆ తర్వాత కారం అప్లై చేయండి. దీని మీద కొద్దిగంత చీజ్ని గ్రేట్ చేయండి. కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసుకోండి దీని మీద. ఈ కారం ఇందాక ప్రిపేర్ చేసాం కదా, దాంతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉత్తపం ప్రిపరేషన్. నెయ్యి వేయండి పెనం మీద. తర్వాత బ్యాటర్ని దీని మీద పోసి స్ప్రెడ్ చేయండి. ఇది ఉత్తపం అంత మందంగా మాత్రం రాదండి, పలుచగానే వస్తుంది. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, కొద్దిగంత గ్రీన్ చిల్లీ, కొద్దిగంత టమాటో, కొద్దిగంత క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర వేయండి. ఆ తర్వాత దాన్ని అలా స్లైట్గా ప్రెస్ చేయండి, ఆ వెజ్జీస్ అంతా దాంట్లోకి వెళ్ళేలాగా. తర్వాత దాని మీద కొద్దిగంత నెయ్యి వేయండి. 1 నిమిషం పాటు అలా కుక్ చేయండి. ఆ తర్వాత ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకోండి. ఉత్తప్పం రెడీ అయిపోయిందని దీన్ని ఇందాక ప్రిపేర్ చేసిన కారంతో కానీ కోకోనట్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.